ఏపీలో ప్రభుత్వ పెద్దలు వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తరచుగా టెక్నికల్ ఇష్యూస్ రావడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుపతి పర్యటనలోనూ హెలికాప్టర్ మొరాయించింది. దాంతో ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు కూడా జిల్లాల పర్యటనకు తరచుగా ఇదే హెలికాప్టర్ను వినియోగిస్తారు. తరచుగా వస్తున్న సాంకేతిక సమస్యలపై ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాను డీజీపీ నివేదిక కోరారు. సాంకేతిక భద్రతాపరమైన సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. జేఎంఆర్ సంస్థకు చెందిన బెల్ 412 హెలికాప్టర్ వినియోగించవచ్చా లేదా అనేది పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీలో ప్రభుత్వ పెద్దలు వాడే హెలికాప్టర్ కి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటూ కూడా డీజీసీ దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అదిగా మొత్తం మీద చూసుకుంటే గత 5 సంవత్సరాల వైసీపీ సర్కార్లో కావచ్చు, ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో కావచ్చు, దాదాపుగా 4 నుంచి 6 సంవత్సరాల వ్యవధిలో ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రికి సంబంధించి కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించి కేంద్రానికి సంబంధించి వస్తున్న వీవీఐపీలకు సంబంధించి హెలికాప్టర్ని వినియోగిస్తున్నారు. ఏదైతే జిఎంఆర్ సంస్థకు సంబంధించిన ఈ హెలికాప్టర్ని గత కొన్ని రోజులుగా వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయాలన్న దానికి సంబంధించి కూడా జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో కూడా ప్రభుత్వం కమిటీ వేసింది. సో ఆ కమిటీకి సంబంధించి నివేదిక ఇంకా రాలేదు. కానీ చంద్రబాబు విలాస కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనని వెనక్కి తీసుకుంది. ఇక మరొక వైపు ఏదైతే ప్రస్తుతం వాడుతున్న హెలికాప్టర్కి సంబంధించి కూడా తరచు సాంకేతిక సమస్యలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సీఎం చంద్రబాబు సమయంలో కానీ, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సమయంలో కానీ, ఇప్పుడు కానీ, నిన్న తాజాగా జరిగిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యవహారానికి సంబంధించి కానీ సాంకేతిక సమస్యలు వచ్చి తరచు ఇబ్బందులు పాలవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 5-6 సంవత్సరాల కాలంలో 5 నుంచి 6 సార్లు ఇబ్బందులు పాలైనట్లు కూడా గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ సంబంధించి సాంకేతిక సమస్య రావడంతో దీన్ని వినియోగించవచ్చా లేదా అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారానికి తమకు నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ పూర్తి స్థాయి నివేదికను డీజీపీకి అందజేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్ కొనుగోలు చేయాలా, లేకపోతే కొత్తదాన్ని తీసుకోవాలా, వేరే దాన్ని తెప్పించుకోవాలా అనే దానికి సంబంధించి కూడా 2-3 రోజుల క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాధిక.